మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో నిర్గమకాండం పరిచయం, బయలుదేరడం అనే అర్థాన్ని ఇచ్చే ఈ పుస్తకం ఇశ్రాయేలీయులు చరిత్రలోని ప్రముఖ సంఘటనలను తెలియజేస్తుంది. ఈ సంఘటనలు ఐగుప్తులో దాసులుగా ఉన్న హెబ్రీయులు అక్కడి నుండి బయలుదేరడం, సీనాయి పర్వతానికి ప్రయాణం మరియు దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన వివరణలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల పొందడం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ అధ్యాయం 21వ వచనం వరకు మనం చదవగలం. వీటిని 4 భాగాలుగా విభజింపబడెను. ఐగుప్తులో బానిసలు 1వ అధ్యాయం 1వ వచనం నుండి 22వ వచనం వరకు. 2. మోషే పుట్టుక మరియు తొలి జీవితం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయం 31వ వచనం వరకు మనం చదవగలం. 3. మోషే మరియు అహరోను ఐగుప్తు రాజు ఎదుటకు వెళ్ళడం 5వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ అధ్యాయం 10వ వచనం వరకు మనం చదవగలం. 4. పస్కా మరియు ఐగుప్తు నుంచి బయలుదేరడం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ అధ్యాయం 21వ వచనం వరకు మనం చదవగలం. ఎర్ర సముద్రం నుండి సీనాయి పర్వతం వరకు 15వ అధ్యాయం 22వ వచనం నుండి 18వ అధ్యాయం 27వ వచనం వరకు మనం చదవగలం. ధర్మశాస్త్రం మరియు నిబంధన 19వ అధ్యాయం 1వ వచనం నుండి 24వ అధ్యాయం 18వ వచనం వరకు మనం చదవగలం. సాక్ష్యపు గుడారము మరియు ఆరాధన నియమాలు 25వ అధ్యాయం 1వ వచనం నుండి 40వ అధ్యాయం 38వ వచనం వరకు మనం చదవగలం. ఇది నిర్గమకాండం పరిచయం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.